సందేశం వెళ్ళ రాకపోవటం మటుకు ఒక లోటుగా కనిపిస్తుంది. ఇది పొలిటికల్ పార్ట్. మూడోది వ్యక్తుల పార్ట్. ఇద్దరు యువ నాయకులు ఉన్నారు, ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు, ఇద్దరేమో కాకలు తీరి ఆరితేరినటువంటి నాయకులు ఉన్నారు. సరే, కొన్నిసార్లు కలిసి ఉన్నారు, కొన్నిసార్లు కలహించుకున్నారు, కానీ ఇద్దరు ఉన్నారు. కానీ ఇద్దరు యువ నాయకులు ఉన్నారు కదా, అక్కడ తెలుగు సేనాని, ఇక్కడ జనసేనాని. సో ఈ సభలో రాజకీయంగా చూస్తే ఎక్కువ ఫోకస్ లోకేష్ మీదే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అది ముందు నుంచి మోదీ గారి మాటల దగ్గర నుంచి, తర్వాత ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత కర్నూలు యాత్ర నాకు చాలా సంతోషంగా ఉంది. అంత పొగిడిన తర్వాత ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా, ఎవరికైనా ఆ సంతోషం ఉంటుంది. అది ఓకే. ఈ ట్వీట్ ఆయన లోకేష్కు ట్యాగ్ చేశారు. పైగా వేదిక మీద కూడా ఏదో కార్యక్రమం అది వస్తే లోకేష్ను పిలిచి మరీ దాన్ని పుస్తక ఆవిష్కరణ ఏదో చిన్న ఇది కూడా. కాబట్టి మోదీ ఈజ్ డిటర్మెంట్. నా ఆశీస్సులు లోకేష్కు ఉన్నాయి. నిన్న మనం పెట్టాం కదా, అవును, పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధం అన్నట్టుగా ఆ వేదిక మీద చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. ఇంకోటి కూడా వింటున్నాము, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో మీరు అన్నట్టున్నారు ఇందాక, ఆ హెలికాప్టర్లో ఆయన పేరు ముందు రాకపోయినా వాళ్ళకి అన్ని చాలా సెక్యూరిటీలు ఎక్కువ ఉంటాయి కదా, మోదీ గారు పిలిచి మరీ కూర్చోబెట్టారని. అసలు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారికి చోటు లేకుండా, అంటే ఎట్లాగో సీట్లు ఉన్నప్పుడు సీటున్న చోటు లేకుండా పోవడం మరి ఎందుకు జరుగుతుంది తెలీదు. అరుగు మీద ముగ్గురు కూర్చున్నారు. ఎవరో నాకు పెట్టారు ఫేస్బుక్లో, హిందూ ధర్మం స్నేహ పరిమళం గుబాళిస్తున్నాయి ఈ ముగ్గురు ఇలా అరుగు మీద కూర్చుంటేనే. ఓకే, మంచిదే అవన్నీ, అందులో భోలాశంకరుడి సన్నిధిలో కాబట్టి వెల్ అండ్ గుడ్. కానీ హెలికాప్టర్లో మోదీ గారు ప్రత్యేకించి చెప్పి మరీ చోటు కల్పించాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఎందుకు వచ్చింది? ఇలా మాట్లాడిన వెంటనే మళ్ళీ మన వీర భక్తులందరూ వచ్చేస్తారు, మీరు అనవసరంగా వాళ్ళ మధ్య తగాదాలు పెడుతున్నారని. సార్, మేము తగాదాలు పెట్టలేము, ఇక్కడ ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన తగాదా పడేటంత అపరిపక్వుల వ్యక్తులు కూడా అక్కడ ఏం లేరు. కానీ ఎందుకు ఈ సిగ్నల్స్ అన్నీ జరుగుతున్నాయి? అండ్ పర్టికులర్గా రాయలసీమ కోణం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో సభ పెట్టి తరిమేల నాగిరెడ్డి గారి గురించి చెప్పి సీమతో ప్రత్యేకించి మాట్లాడి అసలు కర్నూలు ఒకప్పుడు రాజధాని అన్నది కూడా ఆయన లేవనెత్తినందుకు వీళ్ళందరూ విమర్శించారు. వాళ్ళు కూడా మాట్లాడలేదు. సో నా ఉద్దేశంలో కూటమి తరఫున అయినా కానీ మళ్ళీ ఇంకొక కార్యక్రమం పెట్టి అక్కడ కొంచెం భరోసాలు ఇవ్వటం ఇవన్నీ చాలా అవసరము. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు మత సామరస్యము, ప్రాంతాల మధ్య సమైక్యత, సమతుల్యత అవసరం కూడా చాలా ఉంది. సార్, కాపు నేతల ఫైర్, కుల తగాదాలు ఆజ్ఞం, కందుకూరు ఇది ఒక ఆందోళనకరమైన అంశం అండి.